ఆపరేషన్ సింధూరం జరిగిన కాన్నుంచి అధికార పువ్వు పాటోళ్లకు కొచ్చన్ల మీద కొచ్చన్లేస్తున్నారు సెంటర్ షేయి పాటోళ్ళు. పాకిస్తాన్తోని కొట్లాటలా మన విమానాలు ఎన్ని గూల్నాయి, మన దేశం ముచ్చట్ల గా టెంపరీ ట్రంప్ ఎట్లెట్లా ఏలు పెడతాడు, పీఎం మోదీ సారు ఎందుకు సప్పుడు చేస్తలేడు అనుకుంటా లెక్కల మీద లెక్కలు అడుగుతాండ్రు. సెంటర్ సర్కార్ను ఇరుకున పెడతాండ్రు. ఇప్పుడు ఇండ్ల భాగంగానే శనారం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుకు పోయిండు రాహుల్ గాంధీ సారు. ఆగో హెలికాప్టర్ దిగుతాండు చూడుండ్రి. ఆగో రాహుల్ గాంధీ సార్ ఏమన్నా 6 అడుగులు ఉన్నాడా అనుల్లా? మీది మోటార్ రెక్కలు తలుగుతాయని అంగంగి పోతున్నాడు కదా. అయినా మెల్లగా సారు మెల్లగా, రెక్కలు బాగా పొడుగుండుట్లా కొసలు వంగినాయి. జర పైలం మరి ఇట్లా మీది మోటార దిగుడే ఆలస్యం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు పొంటున్న ఊర్లన్నీ తిరిగిండు సారు. మొన్న పాకిస్తాన్తోని కొట్లాటయాల బార్డర్లున్న పూంచ్ ఏరియాల కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి కదా, అట్లనే కొందరు పబ్లిక్ కూడా జీవిడిచిండ్రు. ఆ ఇండ్లన్నీ చూసుకుంటా జీవిడిషినోళ్ళ ఇంట్లోళ్లను పరామర్శించుకుంటా కలెదిరిగిండు. కాళ్లకు గిరక కట్టుకున్నట్టే నడిచిండు రాహుల్ గాంధీ సారు టూరు. ఆడాడ పబ్లిక్ ఇంట్లకు పోయి మందలిచ్చిండు. దెబ్బలు దాకి దావకన్లల్లా ఉన్నోళ్లను కూడా కలిసిండు. మన దేశంలోనే పేరున్న ప్రతిపక్ష లీడర్ కాబట్టి రాహుల్ సారు కనబడుడే ఆలస్యం. ఆపతి సాపతి చెప్పుకున్నారు పబ్లిక్. గంతేకాదు పాకిస్తాన్తోని కొట్లాట టైంలా మన బార్డర్ల జరిగిన నష్టమెంత అన్న ముచ్చట మీద అంచనా వేసిండట. అంటే అధికార పువ్వు పాటోళ్లకు సురుకులు తప్పయన్నట్టే. ఏమైనా రాహుల్ సారు ఇంకా భారత్ జోడో యాత్ర సోయిల్నే ఉన్నట్టున్నాడుల్లా. అందుకే బార్డర్ అన్న భయం లేకుండా ఆ రేంజ్లనే తిరిగిండు. మళ్ళా నడమ నడమ బడి పోరగాన్లను పాయిరంగ దగ్గరికి తీసిండు, పలకరిచ్చి ముద్దు చేసిండు. సారు చెయ్యిల చెయ్యేసేతందుకు నేనంటే నేనని ఎగబడ్డరు పొల్లగాన్లంతా. ఇక బడికి పోయి గుడికి పోకుంటే ఎట్లుంటది చెప్పుండ్రి. అందుకే అన్ని మతాల గుడులకు పోయి మొక్కులు పెట్టిండు. మొత్తానికి రాహుల్ సారు రువ్వడి యూత్తంటే మళ్ళా జోడో యాత్ర యాదికొచ్చిందనుకో రాదుండ్రి. అయితే అంత మంచిగానే ఉన్నది గాని నడిమిట్ల ఓ కాడ ఓ విలేకరన్న మైకు పెడితే నూకి పడేసిండ్రట. గిదెంత నిజమో ఏమో గాని గీ టూరు తోటి అధికార పువ్వు పాటోళ్లకు రాహుల్ సారు ఇంకింత ఆగం పట్టించేటట్టే ఉన్నాడని అనుకుంటున్నారు ఇప్పుడు శానా మంది. చూడాలే మరి ఏమైతదో.